హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, హరిహర వీరమల్లు మరి రెండో రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయినట్టు ఒక వార్తలు అయితే రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి సార్. మరి మొదటి రోజు బాగానే ఉన్నప్పటికీ మరి సెకండ్ రోజు ఏమైంది? ఎందుకు ఈ స్థాయిలో పడిపోయాయి? అసలు ఎక్కడెక్కడ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? మరి దీని లాంగ్ రన్ పరిస్థితి ఏంటి? లాభాలు ఏమైనా తెచ్చిపెడుతుందా? బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ రిపోర్ట్ ఒకసారి చెప్తారా? మనకి ఇప్పటి వరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ కెరియర్లో ఈ సినిమా హరిహర వీరమల్లు రికార్డులు అయితే క్రియేట్ చేసింది, అందులో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమా, లేదు హైయెస్ట్ ఆల్ టైమ్ కలెక్షన్స్ కూడా ఇదే చేస్తుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వకీల్ సాబ్ మాత్రమే ఆయనకి హైయెస్ట్ ఓపెనింగ్స్ 40,10,00,000 నెట్ అనమాట. నిన్న కూడా నేను నెట్కి గ్రాస్కి ఉన్న తేడా చెప్పాను. సో గ్రాస్ అంటే కంప్లీట్గా వసూలైంది, నెట్ అంటే దీంట్లో నుంచి ట్యాక్సెస్, థియేటర్ రెంటు, మిగతా ఖర్చులు తీసేస్తే వచ్చేదాన్ని నెట్ అంటాం. అలాగే నెట్, ఓపెనింగ్ నెట్, ఎందుకంటే నెట్టే ఇంపార్టెంట్, గ్రాస్ అనేది కాదు. ప్రొడ్యూసర్కి ఏంటంటే ఫైనల్గా నెట్ ఎంత వచ్చిందని. సో జిఎస్టీ ఇవన్నీ పోగా సో 40 కోట్లు వకీల్ సాబ్కి వచ్చింది ఓపెనింగ్. ఇప్పుడు దీనికి ఎంత వచ్చింది ఓపెనింగ్ అంటే, ముందు రోజు అంటే బుధవారం ప్రీమియర్ షోలు వేశారు కాబట్టి 12,75,00,000 ప్రీమియర్ షోలకి కలెక్ట్ అయింది. ఇది SACNILC.com సైట్ ప్రకారం నేను చెప్తాను, ఎందుకంటే ఇండియాలో ఇది అథెంటిక్ బాక్సాఫీస్ రికార్డ్స్ని, బాక్సాఫీస్ కలెక్షన్ని చెప్పే సైట్, దీన్నే అందరూ కోట్ చేస్తుంటారు. సో ఈ సైట్నే నేను కూడా ప్రామాణికంగా తీసుకున్నాను. 12,75,00,000 ప్రీమియర్లలో వచ్చింది. ఫస్ట్ డే కలెక్షన్లు ఓపెనింగ్ రోజు 24వ తేదీ 34,75,00,000 వచ్చింది. టోటల్ లెక్కేస్తే 47,50,00,000 నెట్ ఓపెనింగ్ అని మనం అనుకోవచ్చు. దాన్ని కూడా కలుపుకొని ఓపెనింగ్ అనుకోవాలి. ఓపెనింగ్ వచ్చినది 47,50,00,000 వచ్చింది. ఇది మంచి కలెక్షనే, బ్యాడ్ కాదు. ఆయన సినిమాల్లో ఇది రికార్డు, ప్లస్ ఓవరాల్గా మిగతా కంపేర్ చేసుకున్నప్పుడు కూడా ఇది టాప్ 5లో ఉన్న కలెక్షనే. కాకపోతే ఏంటంటే ఈ కలెక్షన్ రావడానికి కారణాలు రకరకాలుగా చెప్తున్నారు. అదేంటంటే అభిమానులు, మామూలుగా పవన్ కళ్యాణ్కు ఉన్న బలం ఏంటంటే ఆయన సినిమా బాగలేకపోయినా ప్రొడ్యూసర్కి లాస్ ఉండదు. నేను పర్సనల్గా అశ్విని దత్ బ్యానర్లో పనిచేశాను రాఘవేంద్రతో కూడా. అదే టైంలో బాలు సినిమా కూడా అశ్విని దత్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్తో, అందువల్ల మేము లొకేషన్లకు కూడా వెళ్తుండేవాళ్ళం. సో అప్పుడు నేను చూశాను, ఆయనకి అప్పట్లో 19 కోట్లు ఎంతో ఖర్చు అయితే దాదాపు 3 కోట్లు లాస్ వచ్చింది ప్రొడ్యూసర్కి. అంటే అది అటర్ ఫ్లాప్ సినిమా, కరుణాకర్ డైరెక్టర్. అంటే అటర్ ఫ్లాప్ సినిమాకి కూడా పెద్ద లాసులు రావు పవన్ కళ్యాణ్కి, ఎందుకంటే ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే చూస్తారు, టికెట్లు కొని వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. దానివల్ల ఆయన సినిమాలకి ఇప్పటి వరకు ఏంటంటే ఏదో కొన్ని సినిమాలు తప్ప, జానీ లాంటి ఎక్కువ బడ్జెట్ అయిపోయి అలాంటి సినిమాలు తప్ప మిగతా సినిమాలకన్నిటికీ ప్రొడ్యూసర్లు సేఫ్. సో అది పవన్ కళ్యాణ్ యొక్క రేంజ్. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి అది మారడానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు మారిపోయింది, మొత్తం ఎకనామిక్స్ మారిపోయింది. సో 20 కోట్లు, 30 కోట్లలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పుడు జరగవు. మినిమం 100 కోట్లు పవన్ కళ్యాణ్ సినిమా ఉంది. 100 కోట్లు ఫ్యాన్స్ రికవర్ చేయడం అనేది అసాధ్యం. అంటే వాళ్ళు 30 కోట్లు, 40 కోట్ల వరకు ఫ్యాన్స్ చేయగలరు, కానీ అంతకంటే ఫ్యాన్స్ చేయలేరు. ఎందుకంటే ఫ్యాన్స్ ఏమి రిచ్ పీపుల్ కాదు, వాళ్ళు కూడా మామూలు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఈ సినిమాకి ఏదో 10,000, 20,000 ఖర్చు పెట్టలేరు, అన్నిసార్లు టికెట్లు కొని ఇవ్వలేరు. కాబట్టి పాన్ ఇండియా సినిమాలకి జనం రావాలి తప్ప ఫ్యాన్స్ ఓపెనింగ్కి పనికొస్తారు తప్ప మళ్ళీ నిలబెట్టలేరు ఫ్యాన్స్, ఇది ఫ్యాక్ట్. సో పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా అదే జరిగింది. ఫస్ట్ డే మంచి కలెక్షన్లు చేసింది, 47 కోట్ల నెట్ వచ్చింది. కానీ సెకండ్ డేకి వచ్చేసరికి అది 8 కోట్లకు పడిపోయింది, 8,07,00,000కి పడిపోయింది సెకండ్ డేకి వచ్చేసరికి. సో ఇప్పటి వరకు 2 రోజుల కలెక్షన్ మనం చూస్తే 55,50,000 వచ్చిందనమాట ఓవరాల్గా. సో ఇది రెండో రోజు 8 కోట్లు పడిపోవడం, అంటే 47 కోట్ల నుంచి 8 కోట్లు పడిపోవడం అనేది డ్రాస్టిక్ చేంజ్గా మనం చెప్పుకోవచ్చు. కొంతమంది 70% డ్రాప్, 80% డ్రాప్ అన్న, అంత డ్రాప్ లేదు, కానీ బాగా డ్రాప్ అయితే అయిపోయింది. సో
దీనికి కారణాలు మనకు చాలా వరకు తెలిసిందే. సినిమా బాగుంటేనే ఇవాళ జనం వెళ్తున్నారు. ప్రయోగాలు చేద్దామని వెళ్ళట్లేదు. ఎందుకంటే బడ్జెట్లు ఎక్కువైపోయినాయి. అర్బన్ కన్జంప్షన్ అనేది జనరల్గానే తగ్గింది. ఎకనామీ స్లో డౌన్ అయింది. శాలరీలు గ్రోత్ అనేది లేదు. అంటే మనకి ద్రవ్యోల్బణం పెరిగినట్టు ఇన్ఫ్లేషన్ రేటుకి తగినట్టుగా శాలరీ రేట్ అనేది గ్రోత్ రేట్ అనేది లేదు. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీల్లో శాలరీలు బాగా పెంచడం తగ్గిపోయినాయి. ఉన్న తక్కువ శాలరీలు ఉన్నాయి. జాబ్స్ కూడా 10 to 15% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అందువల్ల అర్బన్ కన్జంప్షన్ అనేది లేదు. నెసెసిటీస్ మీద మాత్రమే కన్జ్యూమ్ చేస్తున్నారు తప్ప ఇవన్నీ కూడా నెసెసిటీస్ కాదు. ఇవన్నీ లైఫ్ స్టైల్ నీడ్స్. ఈ లైఫ్ స్టైల్ నీడ్స్ మీద ఖర్చు పెట్టడం అనేది తగ్గిపోయింది. దానివల్ల సినిమాకి వెళ్ళాలనుకుంటే అందరూ చెప్పితే బాగుందనుకుంటే అప్పుడు నెలలో ఒక సినిమాకో 2 సినిమాలకో అఫోర్డ్ చేసే పరిస్థితి ఇవాళ వచ్చేసింది. రెండోది, ఈ సినిమాకి ఏంది, టికెట్ రేట్లు పెరిగిపోయినాయి. 100 నుంచి 150 సింగిల్ స్క్రీన్లకి దాదాపు 200 పైన మల్టీప్లెక్స్లకి పెరిగాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్లో నిన్న చూస్తే 450 ఎంతో ఉంది. 450 దీనికి పెట్టి పోవాలనా అని ఎవరైనా 1-2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ట్రావెల్ ఉంటుంది, మళ్ళీ అక్కడ కాఫీ తాగుతాం. 1000 రూపాయలు అయితే పర్ హెడ్ అయిపోతుంది. ఒకరే పోలేరు కాబట్టి ఫ్యామిలీలో భార్య భర్త పోవాలి, లేదా పిల్లలు వదిలేసి పిల్లలు ఉంటే పిల్లలు పోవాలి. 4 పోయారని 4000 అయిపోతుంది. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ రాకుండా సినిమాలు హిట్ కావడం కష్టం. ఓన్లీ ఇండివిజువల్సే, లవర్సో ఫ్రెండ్సో పోతే సరిపోదు, ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి. అందుకని మనం గత కొంతకాలంగా ఫ్యామిలీ సినిమాల ట్రెండ్ కూడా మనకు కనబడుతుంది ఇండియాలో. సో ఈ నేపథ్యంలో ఇదొక కారణం. రెండో కారణం, దీని మీద నెగిటివిటీ వచ్చేసింది. సినిమా బాలేదని వచ్చేసింది. దీంట్లో కావాలని కొంతమంది నెగిటివ్గా ప్రచారం చేశారు. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు నెగిటివ్గా ప్రచారం చేశారు. దీని మెగా ఫ్యాన్స్కి వ్యతిరేకంగా చాలామంది ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గర నుంచి చాలామంది ఫ్యాన్స్ కూడా నెగిటివ్గా ప్రచారం చేశారని అంటున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీళ్ళందరూ. దీనివల్ల కూడా కొంత ప్రభావితం అయితే చూపించుంటారు. ఎందుకంటే ఆ ఫ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు, వైసీపీ కార్యకర్తలు కొంతమంది పవన్ ఫ్యాన్స్ ఉంటారు, వీళ్ళందరూ సినిమాలకి వెళ్ళలేదు. సో ఇదొక కారణం. మూడో కారణం ఏంటంటే, ఇది సినిమా బాలేదని మౌత్ టాక్ బ్యాడ్గా వచ్చేసింది. ఇవాళ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఎక్కడో చోట వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. మనలాంటి ప్రొఫెషనల్ క్రిటిక్స్ పక్కన పెడితే రెగ్యులర్గా పోయేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కనుక్కుంటున్నారు. మార్నింగ్స్ ఫోన్స్ వస్తాయి. నాకు కూడా చాలామంది ఫోన్ చేస్తారు, ఏం సార్ టాక్ అని, లేదా మెసేజ్లు పెడతారు. సో దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు, ఈరోజు చూద్దామా లేదా. నన్ను కూడా నమ్మకుండా ఇంకొంతమందిని అడుగుతారు. అట్లా అడిగి వాళ్ళకి నమ్మకం, వీడు చెప్తే చూడొచ్చు అని ఒక ఏర్పడి ఉంటుంది కదా, అలా బేస్ చేసుకొని వెళ్తారు. సో ఇది ఇనానిమస్గా బ్యాడ్ టాక్ వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అన్న టాక్ వచ్చేసింది. అది మనం ఆల్రెడీ కూడా డిస్కస్ చేసుకున్నాం ఎందుకు బాగాలేదని. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ప్రాబ్లమ్స్, తర్వాత ఎంతసేపటికి ఔరంగజేబుని ఒక స్ట్రీట్ రౌడీ లాగా వాడు ఒక సుల్తాను, దాదాపు ఇప్పుడు భారతదేశ వైశాల్యం ఎంత ఉందో అంత వైశాల్యం ఉన్న భారతదేశాన్ని అప్పట్లో పరిపాలించాడు అతను. దాని తర్వాత 15 నుంచి 17 కోట్ల పాపులేషన్ ఉంది. హిందూ పాపులేషన్, మెజారిటీ హిందూ పాపులేషను. ఇంత మెజారిటీ హిందూ పాపులేషన్ని అతను రోజు చిత్రహింసలు పెడతా 50 ఏళ్ళు ఎలా పరిపాలించగలిగాడు అనేది ఒక డౌట్. రెండవది, అతను ప్రతిదానికి కొల్లూరులోకి అతను వచ్చాడా, ఆ టైంకి కొల్లూరులోకి వచ్చి కూడా అతని పూజారి మీద కత్తి పెట్టే స్థాయి ఉంటుందా, ఒక ఇది బిలీవబిలిటీ అనేది లేదు అనమాట. సో మూడోది ఏంటంటే, ఈ జర్నీలో తీసుకున్న సన్నివేశాలన్నీ కూడా ఎమోషనల్ కనెక్షన్ లేవు మనకి. ఎమోషన్గా కనెక్ట్ అవ్వాలంటే బిలీవబిలిటీ ఉండాలి. ఎప్పుడైనా కూడా నమ్మాలి. లాజిక్ అవసరం లేదు. లాజిక్ అవసరం లేనంతగా ఎమోషన్ ఉండాలి. వ్యాన్ లాజిక్ ఎంటర్స్ డ్రామా డైస్ అని హిచ్కాక్ స్టేట్మెంట్ ఉంది. అది ఎప్పుడు డ్రామా బలంగా ఉంటే మనం లాజిక్ ఎతకం, డ్రామా బలంగా లేనప్పుడు ఎతుకుతాం. ఇప్పుడు గుర్రాలు ఇట్టిట్ అంటున్నాయి, అవి ఎగురుతున్నట్లేదు. ఒక మిడ్ షాట్లో గుర్రం నీట్గా వస్తున్నట్టు లేదు. మన కౌబాయ్ సినిమాలు కొన్ని వందలు నేను చూస్తుంటా, అన్ని గుర్రాల మీద నీట్గా గుర్రాల మీద మనుషులు వెళ్తున్నది మనకు కనబడుతుంది. దీంట్లో అది లేదు. ఏదో కామెడీగా ఉంది, అదంతా కార్టూన్ లాగా ఉంది. కార్టూన్లే బాగున్నాయి. సో అందువల్ల బిలీవబిలిటీ పోయింది. చాలా సీరియస్ సన్నివేశాల్లో నీకు ఇలాగ ఉంటే కనెక్ట్ కాం, అది జరిగింది. ఫైనల్గా రెండో సినిమా పెట్టుకోవడం వల్ల ఈ ఫస్ట్ సినిమాని సరిగ్గా ఫినిష్ చేయలేదు, క్లియర్గా లేదు ఈ జర్నీ. అందుకే క్లియర్గా లేదు కాబట్టి జర్నీలో లాగారు.
సో ఈ ప్రాబ్లమ్స్ అంత ఉన్నాయి. ఇది వాళ్ళకి కూడా అర్థమయ్యి దాదాపు ఇప్పుడు 20 నిమిషాలు కట్ చేస్తున్నారు. ఈ హార్స్ రైడింగు, అదేంటంటే వూల్ఫ్స్ తోడేళ్ల సీను, ఇవన్నీ కట్ చేస్తున్నారని చెప్తున్నారు. చివర్లో వచ్చే గాలి సీను ఇవన్నీ ట్రిమ్ చేసి 20 నిమిషాలు ట్రిమ్ చేస్తున్నారని చెప్తున్నారు. ట్రిమ్ చేసినా కూడా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. ఎందుకంటే అన్నీ ట్రిమ్ చేయలేరు కదా, కొన్ని అయితే అవసరం సినిమాకి. కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా కలెక్షన్లు డౌన్ అయినది ఇబ్బందికరమే. ఈరోజు సాటర్డే, సండే ఈరోజు బట్టి మనం అంచనా వేయచ్చు. పైగా వర్షాలు కూడా ఒక ఇబ్బంది అని చెప్పొచ్చు. వర్షాల్లో కూడా పోవడానికి భయపడతారు. పోలీసులే మీరు బయటికి రావద్దని పిలుపులు ఇస్తున్నారు. కాబట్టి అది కూడా ఇబ్బంది. పోతే మళ్ళీ తిరిగి రావడానికి ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ ఇవన్నీ ఎందుకులే అనుకునే వ్యవహారమే ఉంటుంది. కాబట్టి ఈ కారణాలన్నిటి వల్ల ఈ సినిమాకి కలెక్షన్లు డౌన్ అయినాయి. మరి ఏమవుతుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.